Evening. Good evening, sir. Good evening. So today Good evening, sir. good evening. Good evening, How are you? sir. How the practice going on? Are you using color therapy? కలర్ థెరపీ తెలుగు బుక్ వచ్చింది, తీసుకున్నారా? గుడ్. సో ఫైన్. సో ఐమ్ జస్ట్ అప్గ్రేడింగ్ ద కలర్ థెరపీ విత్ రెస్పెక్ట్ టు పల్స్ డయాగ్నోసిస్. సో మీ అందరికీ ఆయుర్వేదిక్ పల్స్ డయాగ్నోసిస్ గురించి తెలిసి ఉంటుంది. సో ఇన్ ఆయుర్వేద we take 3 different positions. మొదటిది వాత, రెండోది పిత్త అండ్ మూడోది కఫ. ఈ 3 పొజిషన్లో పల్స్ తీసుకొని ఆ పల్స్ ఎట్లా వేరీ అవుతుందో బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ యూజ్ ద కలర్ థెరపీ. ఫస్ట్ ఈ 3 పొజిషన్లో పల్స్ ఎలా ఉంటే ఏంటి అర్థం, అప్పుడు ఏ కలర్ వేయాలి అని చూసుకున్నాం. మొదటిది వి చెక్ ద వాత పల్స్. ఈ వాత ఎలా ఉండాలి అంటే సర్పగతి. ఓకే, సర్ప అంటే ఇట్స్ అ స్నేక్. ఓకే, జస్ట్ ఎ మినిట్. ద ఫస్ట్ పల్స్ వి చెక్ ద వాత. చెక్ చేసుకోండి. ఈ రిస్ట్ లైన్ అటాచ్ ఉంటుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ పొజిషన్. దిస్ ఈజ్ వాత. అది ఎట్లుండాలి అంటే పాము పోతే ఎట్లుంటుంది సరిసరమని అట్లుండాలి. ఉందా? సర్పగతి అంటారు. గతి అంటే ప్యాటర్న్. స్నేక్ ఎలా మూవ్ అవుతుందో అలా ఉండాలి. ఈ వాతం బాగుంటే మన శరీరంలో మొమెంటం బాగుంటుంది. అన్ని మొమెంటం, అన్ని జాయింట్స్ కావచ్చు, ఐబాల్ మొమెంటం అవ్వచ్చు, నర్వస్ మొమెంటం కావచ్చు, డైజెషన్ సిస్టంలో పెరిస్టాలిక్ మొమెంటం అవ్వచ్చు, హార్ట్లో రిథమిక్ లబ్డబ్ సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ బీటింగ్ కావచ్చు, అండ్ బ్రీతింగ్లో బ్రీత్ తీసుకుంటే లంగ్స్లో ఆక్సిజన్ తీసుకొని అండ్ కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది. ఆల్ దిస్ మొమెంటం, బ్లడ్ మొమెంటం, సిగ్నల్ మొమెంటం, ఫుడ్ మొమెంటం అండ్ మన బాడీలో ఉన్న శుక్రధాతు అది మూవ్ కావాలంటే, ఈవెన్ లిగమెంట్స్ అండ్ టెండన్స్ మూవ్ కావాలంటే దానికి బేసిక్గా కావాల్సింది వాతం. దీన్ని వాయు అంటారు. వాయు అంటే ఓన్లీ ఎయిర్ ఎలిమెంట్. వాత అంటే ఎయిర్ అండ్ ఆకాశ రెండుని కలిపితే వాతం అవుతుంది. ఆకాశ అంటే ఇట్స్ ఎ స్పేస్ ఎలిమెంట్. ఈథర్ అంటారు, స్పేస్ అంటారు, చైనీస్ ఫిలాసఫీలో వుడ్ అంటారు. అన్నీ ఒకటే. ఏదైనా మూవ్ అవ్వాలంటే స్పేస్ ఉండాలి కదా. ఇప్పుడు నా ముందర ఈ హ్యాండ్ మూవ్ అవుతుంది, వెనకాల మూవ్ అవ్వదు. ఎందుకు? స్పేస్ లేదు అక్కడ, ఫ్రీ స్పేస్ లేదు. సో వాతం అంటే 2 ఎనర్జీస్, ఒకటి స్పేస్, ఇంకొకటి ఎయిర్. 5 ఎలిమెంట్స్లో అన్నిటికంతా ఎక్కువ మొమెంటం ఉండేది ఎయిర్ ఎలిమెంట్కి.
ఒక దగ్గర ఆగదు, ఉండదు. ఏది అంటే ఎయిర్, వాయు. చూసుకోండి మీ బాడీలో వాయువు ఎట్లుంది, మొమెంటం బాగుందా లేదా. ఎట్లా చెక్ చేసుకోవాలి? జస్ట్ చెక్ ద ఫస్ట్ పల్స్. ఇది బాగా బీట్ ఉంది అంటే మీ హార్ట్ బాగుంటుంది, మీ లంగ్స్ బాగుంటుంది, మీ జాయింట్స్ బాగుంటుంది, బాడీలో బ్లడ్ మొమెంటం బాగుంటుంది. ఫస్ట్ పల్స్. లేదు అది చాలా తక్కువ మొమెంటం ఉంది అంటే చూసుకోండి ఈ పల్స్, ఫస్ట్ పల్స్. మొమెంటం తగ్గింది అంటే మీ బాడీలో మొమెంటం లేదు, అది తగ్గింది. ఒక లివర్లో వాత తగ్గితే బ్లడ్ మొమెంటం తగ్గుతుంది. స్టమక్లో వాయువు తగ్గితే ఫుడ్ స్టాగ్నేషన్ అవుతుంది. హార్ట్లో వాయతం తగ్గితే అక్కడ బ్లాకేజెస్ అవుతుంది. ఫైనల్గా మనం ఏది చేయాలన్నా మొమెంటం ఉండాలి. కానీ ఇప్పుడు మా లైఫ్ స్టైల్ ఎలా ఉంది అంటే నో మొమెంటం. ఎందుకంటే అన్ని రకాల మిషన్స్ వచ్చినాయి. లాస్ట్ వీక్ మా ఊరికి పోయి ఉంటే బళ్ళారి దగ్గర నార్మల్గా ప్యాడీ హార్వెస్ట్ చేసేటప్పుడు మొదటగా we used to take 15 to 20 days to harvest paddy. ఇప్పుడు 2 days. ముందర మిషన్ పోతుంది, వెనకాల హార్వెస్ట్ అవుతుంది. నో ఫిజికల్ వర్క్ ఈవెన్ ఫర్ ద ఫార్మర్స్. అట్లుంది ఇన్ ఎవరీ ఆస్పెక్ట్స్. ఈవెన్ హౌస్ వైఫ్ కావచ్చు, అన్ని మిక్సీలు, గ్రైండర్స్, వాషింగ్ మిషన్స్ మొమెంటం చాలా తగ్గినాయి. సో దానివల్ల చాలా మందికి మొమెంటం రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి. రుమాటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, ఫ్యాటీ లివర్ కావచ్చు, ఒబేసిటీ, హై బ్లడ్ షుగర్. ఇవన్నీ వచ్చేది ఎప్పుడు అంటే మీ బాడీలో బిలో థ్రెషోల్డ్, మినిమం ఇంత వాత ఉండాలి మీ బాడీలో, ఇంత మొమెంటం ఉండాలి. కానీ అది తగ్గుతూ ఇట్లా వస్తుంది. అప్పుడు మొమెంటం తగ్గినప్పుడు యూ విల్ గెట్ సో మెనీ ఇష్యూస్. నార్మల్గా నేను క్లినిక్లో చూస్తాను కదా, 25-30 years లోపల ఫ్యాటీ లివర్ వస్తుంది. వితిన్ 30-35 లోపల కొలెస్ట్రాల్ వస్తుంది. డోంట్ ఫీల్ దట్ ఆల్ దీస్ డిసీజెస్ ఆర్ ఇన్క్యూరబుల్. డాక్టర్ చెప్తారు కదా, లైఫ్ లాంగ్ ఎకోస్ప్రిన్ తీసుకోవాలి, లైఫ్ లాంగ్ ఇది తీసుకోవాలి, అది తీసుకోవాలి. అట్లేం లేదు. మన బాడీలో పంచమహాభూతాలు, త్రిదోషాలు ఎట్లా పని చేస్తాయి, దాని ద్వారా సప్తధాతువులు ఎలా క్రియేట్ అవుతాయి అని తెలుసుకుంటే ఏ డిసీజెస్ అయినా కానీ మీరు రివర్స్ చేయొచ్చు. ఆ రివర్స్ చేయడానికి మీ బాడీ ప్రతి సంవత్సరం ఒక ఛాన్స్ ఇస్తుంది. యూ హావ్ టు యూటిలైజ్ దట్. ఫర్ ఎగ్జాంపుల్, హార్ట్లో వాతం తగ్గింది, మొమెంటం తగ్గింది అంటే డెఫినెట్లీ ఇట్ జస్ట్ లైక్ ఎ వింటర్లో స్లో కవర్ అయి ఉంటుంది, ఏ మొమెంటం ఉండదు. కానీ వింటర్ అయిన తర్వాత స్ప్రింగ్ వస్తుంది, సమ్మర్ వస్తుంది. వచ్చిన తర్వాత ఎట్లుంటుంది? ఐస్ అంతా కరిగిపోయి మొలకలు వస్తాయి, కొత్త లీవ్స్, కొత్త ఫ్రూట్స్, మొమెంటం వస్తుంది కదా. అలాగే మన శరీరంలో ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్
మీ బాడీ ఒక ఛాన్స్ ఇస్తుంది మీకు, ఆ ఎనర్జీని ఇస్తుంది. యూ హ్యావ్ టు యూజ్ దట్. దాన్ని యూజ్ చేసుకోవాలంటే మీరు ఆ ఎనర్జీని తాకాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్, చాలా మందికి ఫ్యాటీ లివర్ ఉంటుంది, హార్ట్ బ్లాకేజెస్ ఉంటుంది, హార్ట్ రేట్ తక్కువ ఉంటుంది, ఎజెక్షన్ ఫ్యాక్టర్ తక్కువ ఉంటుంది. దీని అర్థం ఏంటంటే మీ బాడీలో పిత్త అంటే ఫైర్, హీట్ తగ్గిందని. అదే రెండో పల్స్ నుంచి తెలుస్తుంది, ఇది వాత, ఇది పిత్త. ఇది బాగా కొట్టుకుంటుంది అంటే పిత్త ఉంది, కొంచెం స్లోగా లోపల కొట్టుకుంటుంది అంటే పిత్తం తగ్గింది అని. పిత్తం తగ్గింది అంటే మీ మెటబాలిక్ రేట్ తగ్గింది, మీరు తిన్న ఫ్యాట్ ఆయిల్ జీర్ణం కావట్లేదు, మీరు తిన్న ప్రోటీన్ డైజెస్ట్ కావట్లేదు. మీరు తిన్న ఫ్యాట్ కావట్లే, డైజెస్ట్ అవ్వదు అంటే ఇట్ ఈస్ హర్టింగ్ యువర్ లివర్ అండ్ హార్ట్. అక్కడ కొవ్వంతా అక్యుములేషన్ అవుతుంది. మీరు తిన్న ప్రోటీన్ సరిగ్గా జీర్ణం కాలేదు అంటే ఆ లోడు కిడ్నీ పైన పడుతుంది. బికాస్ కిడ్నీ ఇస్ ద వన్, ఇట్ ఈస్ ఎక్స్క్రీటింగ్ ఆల్ ఎక్సెస్ క్రియాటినైన్ అండ్ అమైనో యాసిడ్స్ అండ్ యూరిక్ యాసిడ్. మీరు తిన్న కార్బోహైడ్రేట్ సరిగ్గా జీర్ణం కాదు అంటే అది ప్యాంక్రియాస్ అండ్ మస్కులర్ సిస్టమ్ పైన లోడ్ పడుతుంది. అందుకే చాలా మంది డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి మజిల్స్ అంతా వీక్ అయిపోయి ఉంటుంది. చాలా ఎందుకు అంటే మజిల్ ఈజ్ నాట్ కేపబుల్ ఆఫ్ స్టోరింగ్ ఎక్సెస్ గ్లూకోజ్. ఎందుకు అంటే మీరు తిన్న రైస్, బియ్యం, చపాతి సరిగ్గా జీర్ణం కాలేదు. డోంట్ బ్లేమ్ ఎనీ డాక్టర్స్, డోంట్ బ్లేమ్ ఎనీవన్. మీ బాడీలో పిత్తం తగ్గింది. కానీ పిత్తం ఇంక్రీజ్ చేసుకోవాలంటే డాక్టర్ దగ్గర పోకూడదు మీరు. వాళ్ళకి తెలియదు పిత్త అంటే ఏంటి, తెలియదు వాళ్ళకి. కానీ వాళ్ళకి కెమికల్స్ తెలుసు. ఒక డైక్లోమేట్ కానీ మెట్ఫార్మిన్ కానీ ఇస్తారు. ఆ మెట్ఫార్మిన్ ఇస్తే మీ ఇంటెస్టైన్లో షుగర్ అబ్జర్వ్ అవ్వదు. అబ్జర్వ్ అయినా కానీ ప్యాంక్రియాస్ బీటా సెల్స్ని ఎక్సెస్ స్టిమ్యులేట్ చేస్తుంది టు సెక్రీట్ మోర్ ఇన్సులిన్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆల్ ఆర్ షార్ట్ కట్స్. అదే మీ డయాబెటీస్ని క్యూర్ చేయదు. ఇట్ గివ్స్ వన్ డే రిలీఫ్ బై హర్టింగ్ యువర్ ఇంటెస్టైన్, బై హర్టింగ్ యువర్ ఇన్సులిన్ ప్యాంక్రియాస్. పోవట్లేదు, కొట్టి కొట్టి ముందుకు పోతున్నాం. ఎంతసేపు పోగలం, దానికి నీరసం వస్తుంది కదా, అప్పుడు పడిపోతుంది, అప్పుడు ఇన్సులిన్ ఇస్తారు. కానీ దీన్ని థింక్ చేయడానికి యు నో నీడ్ టు బి అ డాక్టర్స్ ఆర్ సైంటిస్ట్. కామన్ మ్యాన్ ఇస్ ఎనఫ్. మీ బాడీలో ఏ మెటాబాలిక్ రేట్ తగ్గింది అంటే పిత్తం తగ్గిందని, మీ బాడీలో ఏ మొమెంటం తగ్గిందంటే వాతం తగ్గిందని. పిత్త ఎక్కడ దొరుకుతుంది? డాక్టర్ దగ్గర దొరుకుతుందా? మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ దొరుకుతుందా? ఏ సైంటిస్ట్ దగ్గర దొరుకుతుందా? పిత్తం ఫ్రీగా దొరుకుతుంది బయట ఎండలో. పిత్త అంటే ఫైర్, ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ 2 ఎలిమెంట్స్. పిత్త అంటే జలతత్వం, అగ్నితత్వం, రెండు కలిపితే ఫైర్. జల అంటే ఇక్కడ వాటర్ కాదు, మీ బాడీలో ఉన్న వైటల్ ఫ్లూయిడ్స్, దాని ద్వారా ఫైర్ వస్తుంది. నేను ఇనిషియల్గా ఆయుర్వేదం నేర్చుకునేటప్పుడు
ఓ జలతత్వం అంటే ఇక్కడ ఫైర్ ఉంటుంది, వాటర్ ఉంటుందా? నల్లిపోయి అయిపోతుంది కదా. వాటర్ ఎక్కడుంది పిత్త అంటే నేను. ఈవెన్ ఐ ఆస్డ్ సో మెనీ ఆయుర్వేదిక్ డాక్టర్స్. కానీ మన దుర్దైవం ఏంటంటే అవుట్ ఆఫ్ 100 ఆయుర్వేదిక్ డాక్టర్స్ 99 ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఆర్ ప్రాక్టీసింగ్ ఇంగ్లీష్ మెడిసిన్. వాళ్ళేం చెప్తారు మాకి? చెప్పరు. సో అప్పుడు నేను రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే పిత్త అంటే ఒకటి ఫైర్, ఇంకొకటి ఫ్లూయిడ్స్. ఫ్లూయిడ్స్ అంటే లివర్లో బైల్ సెక్రేషన్ అవుతుంది, అది ఫ్లూయిడ్ కదా. దాని ద్వారా పిత్తాగ్ని వస్తుంది. స్టమక్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది, అది ఫ్లూయిడ్ కదా. దాని ద్వారా స్టమక్ ఫైర్ వస్తుంది, జఠరాగ్ని వస్తుంది. మీ బోన్ మ్యారోలో ఒక సైనల్ ఫ్లూయిడ్ ఉంటుంది, దాన్ని ఆయుర్వేదాలో శుక్రధాతు అంటారు, ఇంగ్లీష్లో సైనల్ ఫ్లూయిడ్ అంటారు. చైనీస్ ఫిలాసఫీలో కిడ్నీ ఎసెన్స్ అంటారు. మీరు నాన్ వెజ్ తినరు కదా, ఆ నాన్ వెజ్ తినలేదా? ఆ బోన్ లోపల ఉంటుంది ఆయిల్ వైట్ కలర్, అది పిత్తం. ఆయిల్ అంటే ఏంటి? ఆయిల్ నుంచి ఏమొస్తుంది? ఫైర్ వస్తుంది కదా, దీపం వెలిగిస్తారు కదా. ఆ ఆయిల్ మీలో తగ్గింది. చాలా మంది అంటుంటారు ఇప్పుడు మీకు డయాబెటీస్ వస్తుంది, కొలెస్ట్రాల్ వచ్చింది, హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఒబేసిటీ వచ్చింది, ఇన్ఫర్టిలిటీ వచ్చింది. ఎందుకు? మీ బాడీలో ఏ ఆర్గన్ సరిగ్గా పని చేయట్లేదు. ఏ ఆర్గన్, ఏ టిష్యూ పని చేయాలంటే ఏం కావాలి? ఫైర్ కావాలి, పిత్తం కావాలి. అది కావాలి అంటే మీరు ఎండలో నడవాలి, ఎండలో ఉండాలి. యూ నీడ్ టు ఎక్స్ప్లోర్ యువర్ బాడీ టు సన్లైట్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. కానీ యావరేజ్ సన్లైట్ ఇప్పుడు నాట్ ఈవెన్ 20 minutes. మా నాన్న నాకన్నా బాగున్నాడు. ఎందుకు? అన్ యావరేజ్ సన్లైట్ పీరియడ్ ఈస్ మినిమం 5 hours. మనది 20 minutes to half an hour. చాలా మందికి అది లేదు. కానీ మీరు అనుకుంటున్నారు నా డైజెషన్ బాగుండాలి, ప్యాంక్రియాస్ బాగుండాలి, థైరాయిడ్ బాగుండాలి అని. అది అవ్వదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఫ్రమ్ ద నేచర్ యూ షుడ్ రిసీవ్ పిత్త, ఫైర్. ఇంకొక ఫైర్ ఎట్లా వస్తుందంటే ఫ్రమ్ యువర్ కిడ్నీ ఎసెన్స్. మీ బోన్ మ్యారోలో ఉన్న ఎవరైనా ఫైటింగ్ పిలవాలంటే ఎట్లా పిలుస్తారు? తొడాలు కొడతారు కదా. ఎందుకు కొడతారు? ఇక్కడ నా దగ్గర చాలా స్ట్రాంగ్ పెద్ద బోన్ ఉంది, ఆ బోన్ లోపల ఎసెన్స్ ఉంది, ఆ బోన్ లోపల ఎసెన్స్ ఉంది. నేను నీతో పోరాడితే 1 hour కానీ 2 hours కానీ నేను అలసిపోను. అంత రిజర్వ్ స్టాక్ పవర్ ఉంది నా దగ్గర. వాళ్ళు ఏ తిన్నా అరిగించుకుంటారు, ఏదైనా తినొచ్చు వాళ్ళు, వెజ్, నాన్ వెజ్. ఈవెన్ నైట్ 1 o'clock దే కెన్ ఈట్ బిర్యానీ. కానీ మీ దగ్గర ఎంత ఫైర్ ఉంటుంది తెలుసా? ఈవినింగ్ 5 o'clock ఒక సమోసా తింటే, ఒక ఐస్ క్రీమ్ తింటే దాన్ని అరిగించుకోవడానికి నెక్స్ట్ 2 days కావాలి మీకు. చాలా మంది చెప్తారు. ఐ యూస్ టు ఇంటరాక్ట్ విత్ మై పేషెంట్స్ ఇన్ క్లినిక్. ఐస్ క్రీమ్ తిన్నాను, కోల్డ్ వచ్చింది, చిప్స్ తిన్నాను, థ్రోట్ పెయిన్ వచ్చింది.
అది తింటే ఇది అవుతుంది, ఇది తింటే అది అవుతుంది అంటే మీ దగ్గర దాన్ని బర్న్ చేయడానికి ఫైర్ లేదు. ఏది తిన్నా అరిగించుకోవాలంటే 2 ఫైర్ కావాలి. ఒకటి పిత్తాగ్ని, ఇంకోటి జఠరాగ్ని. ఆ 2 ఉండాలి. సో నవ్ ఆన్వర్డ్స్ డోంట్ సెర్చ్ యువర్ హెల్త్ ఫ్రమ్ ద డాక్టర్స్ ఆర్ ఫ్రమ్ మెడిసిన్స్. మీరు హెల్త్ కావాలంటే ఓన్లీ 2 సోర్సెస్ పెట్టుకోండి. ఓన్లీ 2 సోర్సెస్. ఒకటి ఫుడ్, రెండోది నేచర్. మీ దగ్గర వాతం తగ్గింది, మొమెంటం తగ్గింది అంటే గెటప్ ఎర్లీ. విత్ ఇన్ 5 o'clock లేవాలి. లేచి ఏం చేస్తారో మీ ఇష్టం. వాకింగ్, యోగా, జిమ్, ఏరోబిక్స్, డాన్స్, ఫైటింగ్, యువర్ విష్. If you get up early and do some activities, it raises your vata, momentum. కొంచెం ఎండలో పోయేస్తే, బాడీని వార్మ్ చేస్తే, కొంచెం లిటిల్ స్పైసెస్ ఫుడ్లో యాడ్ చేస్తే పిత్త వస్తుంది. లేదు సార్, చాలా ట్రై చేస్తున్నాను, కష్టం ఉంది అంటారా? ఓకే, బికాజ్ మీకు ఇప్పుడు డిసీజ్ వచ్చిందంటే ఇది 5-10 years ఇంబ్యాలెన్స్. మీకు ఇప్పుడు బయటికి కనిపిస్తుంది అంతే. The disease is developed since long time. Then you can take the help of alternate medicines. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ వాతం కావాలంటే డార్క్ బ్లూ. వెరీ సింపుల్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎనీబడి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ మెట్లలో పోతే మీకు చాలా ఆయాసం వస్తుంది, కొంచెం ఇంక్లైన్డ్ ఉంటే వాక్ చేయట్లే అవ్వట్లేదు, ఐ కెనాట్ వాక్ మోర్ దెన్ 1/2 kilometer అనుకుంటే, ఎందుకు అంటే మీ హార్ట్లో మొమెంటం తగ్గింది. జస్ట్ ట్రై చేయండి, ఒకటి. సో దిస్ ఈస్ ద బాడీ రిఫ్లెక్స్, దిస్ ద హెడ్, దిస్ ద చెస్ట్. సో చెస్ట్ అంటే ఇది హార్ట్ రిఫ్లెక్స్. ఇక్కడ డార్క్ బ్లూ, ఒక చిన్న డాట్, డార్క్ బ్లూ డాట్. డైలీ 1 or 2 hours అంతే. డోంట్ అప్లై నవ్. రేపు పొద్దున్నే వేసుకోండి. ఇప్పుడు నేను ఐ హావ్ టు ఎరేజ్ దిస్. ఎందుకు తెలుసా? డార్క్ బ్లూ ఈజ్ ఇంక్రీజింగ్ మొమెంటం. దేన్ని ఇంక్రీజ్ చేస్తుంది? మొమెంటం ఇంక్రీజ్ చేస్తుంది, వాయువుని ఇంక్రీజ్ చేస్తుంది. ఇది వేసుకుంటే ఇఫ్ యూఆర్ అనేబుల్ టు వాక్ 1 kilometer, ఆఫ్టర్ దిస్ కలర్ యూ కెన్ వాక్ 2 kilometers, 3 kilometers. ట్రై చేసుకోండి, సూపర్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు వద్దు, రేపు పొద్దున్న వేసుకోండి. ఇప్పుడు ఎందుకు వద్దు అంటే, ఇప్పుడు వేసుకుంటే నౌ టైమ్ ఈస్ 8:40. ఇన్ అనదర్ 1 or 2 hours యూ హ్యావ్ టు స్లీప్ కదా, పండుకోవాలి. ఇది వేసుకొని అట్లే వదిలేస్తే నైట్ 1 o'clock, 2 o'clock అయినా నిద్ర రాదు. ఎందుకు రాదు అంటే, ఇది మొమెంటమ్ని హార్ట్లో ఒకటి ఇంక్రీజ్ చేయదు, ఇట్ ఈస్ ఆల్సో ఇంక్రీజింగ్ ద మొమెంటం. మీరు నిద్ర చేయాలి అంటే ఇది ఆఫ్ అవ్వాలి కదా. ఆఫ్ అవ్వాలంటే వాతం తగ్గాలి, కఫం పెరగాలి. కానీ ఎప్పుడు డార్క్ బ్లూ వేస్తే ఇట్ ఇంక్రీజెస్ మొమెంటం. బసరాజ్ చెప్పేది కరెక్ట్ రాంగో నాకు తెలీదు, ఏమో డౌట్ ఉంది. బసరాజ్ చెప్పేది అంటే ట్రై చేయండి. ఐదర్ హార్ట్ రిఫ్లెక్స్, హార్ట్ లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ బిలో ద నెయిల్, అప్లై డార్క్ బ్లూ. డెఫినెట్లీ యూ ఫీల్ difficulty to sleep. Out of 10, 8 members ki
స్లీప్ కష్టం అవుతుంది. కానీ ఇద్దరికి బాగా వస్తుంది. ఎందుకు అంటే వాళ్ళకి వాతం చాలా తగ్గింటది. ఇది వేసిన తర్వాత కొంచెం మొమెంటం వస్తుంది. దే ఫీల్ హ్యాపీ. ఏ కలర్ వర్క్ పని చేస్తుందా లేదా మీకు విత్ ఇన్ 1 అవర్ తెలిసిపోతుంది. వాయువు అంటే డ్రైనెస్ కదా. డార్క్ బ్లూ వేసిన తర్వాత మీకు ఐ డ్రైనెస్ అనిపిస్తుంది, మౌత్ డ్రైనెస్ అనిపిస్తుంది, స్కిన్ డ్రైనెస్ అనిపిస్తుంది, నిద్ర రావట్లేదు అంటే మీ దగ్గర ఆల్రెడీ వాతం ఎక్కువ ఉంది, మళ్ళీ దీన్ని యాడ్ చేశారు, అందుకే నిద్ర రావట్లేదు, మౌత్ డ్రైనెస్ అవుతుంది. లేదు ఇది వేసిన తర్వాత బాగున్నాను అంటే ఎవరైనా అంటే దట్ మీన్స్ మీ బాడీలో మొమెంటం చాలా తగ్గింది. ఇది వేసిన తర్వాత యూ ఫీల్ కంఫర్టబుల్. ఈ డార్క్ బ్లూ వేసిన తర్వాత రెండిట్లో ఒకటి అవుతుంది. ఒకటి హైపర్ యాక్టివ్ అవుతారు, మొమెంటం ఎక్కువ అవుతుంది. ఎప్పుడు మజిల్ మొమెంటం ఎక్కువ అవుతుందో హెడేక్ వస్తుంది, ఐ స్ట్రెయిన్ అవుతుంది. సో హెడేక్ రెండు చోట్ల వస్తుంది. ఒకటి మీ మొమెంటం చాలా తగ్గితే, ఈ హెడ్లో ఉన్న మజిల్స్ మొమెంటం చాలా తగ్గితే, ఎప్పుడు మొమెంటం తగ్గుతుందో అక్కడంతా వాటర్ స్టోర్ అయిపోతుంది, సైనసిటిస్ అవుతుంది, మీ తల భారం అనిపిస్తుంది, హెవీనెస్, డల్ హెడేక్ ఉంటుంది. వాళ్ళకి డార్క్ బ్లూ ఇస్తే ఆ మొమెంటం ఇంక్రీజ్ అయ్యి అక్కడున్న సైనస్ బ్లాకేజ్ అంతా క్లియర్ అయ్యి ఫుల్ యాక్టివ్ అయిపోతారు. ఓ బాగున్నాను నేను. వాతం తగ్గింటే డార్క్ బ్లూ. మీరు ఆల్రెడీ వాతం ఉంది అంటే మీరు డార్క్ బ్లూ వేస్తే వాతం పెరిగిపోతుంది, మొమెంటం ఎక్కువైపోతుంది, మీరు చాలా హుషారుగా అయిపోతారు, హైపర్ యాక్టివ్ అయిపోతారు, తలనొప్పి వచ్చేస్తుంది. సో ఇది నేర్చుకోవాలంటే యూ హావ్ టు అప్లై ఆన్ ద పీపుల్. మీ ఇంట్లో ఇప్పుడు 4-5 ఉన్నారంటే అందరికీ డార్క్ బ్లూ వేయండి. 2-3 బాగుంది అన్నట్టు, 1-2 బాగలేదు అన్నట్టు. కానీ త్రూ దిస్ కలర్ యూ కెన్ మెజర్ దేర్ వాతా లెవెల్. ఇది వేసిన తర్వాత బాగలేదు అంటే దట్ మీన్స్ మీలో ఆల్రెడీ వాతం ఉంది, నెక్స్ట్ టైం ఈ కలర్ మీకు అవసరం లేదు. ఇది వేసిన తర్వాత మీరు బాగున్నారు అంటే దట్ మీన్స్ మీ బాడీలో వాతం తగ్గింది, మీరు మొమెంటం కావాలి, పొద్దున్న అర్లీగా లేవాలి. డార్క్ బ్లూ అప్పుడిప్పుడు వేస్తే మీ మజిల్ మొమెంటం బాగుంటుంది. ఎవరైనా బయటికి పోయేస్తే, చాలా ఫెయింట్ అయితే, టైర్డ్ అనిపిస్తే, వాతం లేదు అంటే మొమెంటమే ఉండదు, అన్నీ లేజీ అయిపోతాం, ఏమి చేయలేదు. ఎప్పుడు డార్క్ బ్లూ వేస్తారో విత్ ఇన్ 10-15 minutes మీ ఆ లేజీనెస్ డిసపియర్ అయిపోతుంది, యాక్టివ్ అయిపోతారు. ట్రై చేయండి. ఆర్ యూ గెటింగ్ స్లీప్? అప్లై డార్క్ బ్లూ, ట్రై చేసి చూడండి. So I will teach you all the colors, all the elements with the practical, creative applications. I'm not teaching you only the history or characteristics or symptoms of that. నేను చెప్పిన కలర్స్ రైట్ నౌ మీరు అప్లై చేయొచ్చు, యూ కెన్ ఫీల్ ద డిఫరెన్స్. సో అన్ని దానికి వాత పిత్త కఫ అన్ని సప్తధాతులు పంచభూతాలు ఏదైనా మీరు ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. ఫుడ్ తీసుకొని చేయొచ్చు కానీ టైం పడుతుంది. నేచర్ ఎక్స్ప్లోర్ అయి పెంచొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 week అర్లీ మార్నింగ్ లేసి జాగింగ్ పోయి ఒక 5-6 kilometers 1 week అయిన తర్వాత మీకు ఎంత మొమెంటం వస్తుందో ఒక 1/2 hour డార్క్ బ్లూ కలర్కి వస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కలర్ థెరపీ. ఎందుకు అంటే ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ కలర్స్ ఆర్ 10⁻14 Hz. ఎంత? 10⁻14.
అంటే మీరు యూజ్ చేస్తున్న మొబైల్ కన్నా 1000 టైమ్స్ ఎక్కువ. మీ మొబైల్ ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువ, దానికన్నా 1000 టైమ్స్ ఎక్కువ కలర్స్. సో అందుకని మీరు సిస్టమేటిక్గా నేర్చుకొని ఈ కలర్స్ యూజ్ చేస్తే ఈవెన్ యూ కెన్ కంట్రోల్ లాంగ్ టర్మ్ క్రానిక్ డిసీజెస్ ఆల్సో. షూర్. లాస్ట్ ఒక 3 weeks బ్యాక్ ఒక పిల్లోడు వచ్చాడు, 15-16 years. వాళ్ళ అమ్మాయిది ఒకటే కంప్లైంట్, మా కొడుకు బాత్రూంలో 1 hour కూర్చుంటాడు. ఎందుకు రావట్లేదు? 1 hour కూర్చుంటాడు. ఏమన్నా చెయ్యి. సింపుల్. లార్జ్ ఇంటెస్టైన్లో రెక్టంలో మొమెంటం లేదు. అది బయటికి పోవాలంటే మొమెంటం కావాలి కదా. మీరు మోషన్ పోతే ఎట్లా వస్తుంది? బిఫోర్ మోషన్ ఒక 2-3 times గ్యాస్ పాస్ అవుతుంది. అవుతుందా? అవుతుందంటే మీరు లార్జ్ ఇంటెస్టైన్ బాగుంది అని. సో అది గ్యాస్ అనేది ఇట్స్ వాయు, మొమెంటం, ఒక ఫోర్స్ అని ఇస్తుంది మీ మోషన్ బయటికి పోవడానికి. కానీ ఈ పిల్లోడికి మొమెంటం లేదు, నో గ్యాస్. ఈస్ పుట్టింగ్ మోర్ ప్రెషర్ by sitting long time. So very simple. Right hand thumb is your gynec organ. Left hand thumb your anus. మీరు రీసెర్చ్ సరిగ్గా పోవట్లేదంటే రైట్ హ్యాండ్ థంబ్, మోషన్ సరిగ్గా పోవట్లేదంటే లెఫ్ట్ హ్యాండ్ థంబ్. జస్ట్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ బేస్కి ఇట్లా డార్క్ బ్లూ రోజు చేయండి. ఇఫ్ యు ఆర్ టేకింగ్ half an hour, within 3 days you clear your motion within 5 minutes. ఎలా సాధ్యం అది? ఐఎమ్ నాట్ డన్ ఎనీ మ్యాజిక్. ఐ జస్ట్ గివెన్ మొమెంటం, చలనా శక్తి, అంతే, ఇంకేం లేదు. లేదు సార్, నాకు మోషన్ చాలా అర్జెంట్ అవుతుంది, ఇంకా ఐఎమ్ నాట్ గోయింగ్ టు వాష్రూమ్, అంత లోపల అయిపోతుంది ప్యాంటులో చెడ్డీలో అంటే దీన్ని ఆపగల శక్తి ఎవరికి ఉంది తెలుసా? పృథ్వీ. మీకు మోషన్ చాలా అర్జెంట్ అవుతుంది ఎప్పుడైనా కానీ అంటే డార్క్ బ్లూ, ఎల్లో కలర్ వేయండి, సేమ్ జాయింట్. లేదు మోషన్ అవడానికి చాలా టైం తీసుకుంటుంది, సెన్సేషన్ కావట్లేదు, మోషన్ పోవాలని అనిపించలేదు అంటే మొమెంటం లేదు, డార్క్ బ్లూ వేయండి. మీరు సఫర్ అవుతున్న అన్ని డిసీజెస్ ఇట్స్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ వాత పిత్త కఫ. It's imbalance of 5 energies. It's the imbalance of 12 meridians. It's the imbalance of 7 chakras. మనం ఊరికే పేర్లు పెట్టామంతే, ఆ పేర్లు అవసరం లేదు. ఆ డిసీజ్ ఎట్లా డెవలప్ అవుతుంది, దానికి ఏ ఎనర్జీ తగ్గింది, ఏ ఎనర్జీ ఇంక్రీజ్ అయింది అని తెలుసుకుంటే చాలు. You can use simple normal colors or simple acupressure point. నేను చెప్తున్న అక్యుప్రెషర్ కావచ్చు, కలర్ థెరపీ కావచ్చు, నేను చేసింది కాదు. మన పూర్వీకులు 2000 years బ్యాక్, ఇప్పుడు కాదు, 2000 years బ్యాక్ దే స్క్రిప్టెడ్, దే డిడ్ ఆల్ ద లిటరేచర్స్, ఎవ్రీథింగ్ దే నోటెడ్. ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ ఆయుర్వేద, ఇట్ ఈస్ దేర్ ఇన్ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్. మన పని ఏంటంటే దాన్ని బాగా నేర్చుకొని దాన్ని ప్రాక్టికల్గా వెరిఫై చేసి మన ప్రాక్టీస్లో దాన్ని
ఇంప్లిమెంట్ చేసుకుందాం, అంతే. ఇది వర్క్ అవుతుంది కాబట్టి 2000 years నుంచి ఉంది. వర్క్ అవ్వదంటే ఇట్ వుడ్ హ్యావ్ డిసపియర్డ్ లాంగ్ బ్యాక్. ఓకే, డెఫినెట్లీ ఐఎమ్ డాక్టర్ బసవరాజ్ ఫ్రమ్ బసవాక్యూ అకాడమీ. We train lakhs of people in Karnataka, in Maharashtra, Andhra, Telangana, and many more states. But 90% we operate in Karnataka and Bangalore. We also trained many students in Andhra Pradesh last year. So this year also, definitely we put our effort to train you. మీరు ఆల్రెడీ కొంచెం తెలుసుండొచ్చు, కానీ త్రూ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ద్వారా you can uplift, you can learn more, and you can treat yourself, your family members, and your clients so accurately. మీకు డిసీజ్ పేరు తెలిసింటుంది, కానీ ఏ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ తెలిసిండదు. దాన్ని నేర్చుకుంటే ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఈజీ. ఇప్పుడు మొమెంటం కావాలి అని డార్క్లు ఇచ్చాము, అది కావాలా వద్దని నేర్చుకునేది ఇంపార్టెంట్. టు ప్రాక్టీస్ మోడర్న్ సైన్స్ మెడిసిన్, వాట్ వి యూజ్ ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్, దానికి బుర్ర అవసరం లేదు, అన్ని రెడీమేడ్ ఉంటాయి. థైరాయిడ్ తగ్గింటుందా, థైరానార్మ్ ఇవ్వు. షుగర్ పెరిగింటుందా, డైక్లోమెట్ మెర్ఫాన్, ఎంత రెడీగా ఉంటుంది. ఒక దగ్గర పోయి చెక్ చేసుకొని వచ్చేది, ఇంకొక దగ్గర పోయి మెడిసిన్ తీసుకొని వచ్చి, అంతే. చాలా ఈజీ ఇంగ్లీష్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలంటే. కానీ ఆయుర్వేద చేయాలంటే, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ చేయాలంటే చాలా బుర్ర ఉండాలి, చాలా ఉండాలి. Every day I used to treat 200 to 300 people in my clinic. By evening, I feel exhausted. ఎందుకంటే ఆ 200 to 250 మెంబర్స్కి నా బుర్ర పనిచేసి ఉంటుంది. ఓ ఈ సిమ్టమ్స్, ఈ పల్స్, ఈ టంగ్ ఇలా ఉంది, ఇలా యూ హ్యావ్ టు వర్క్ మోర్. రిజల్ట్ ఉంది కాబట్టి జనాలు వస్తారు, లేకుంటే రారు. సో డెఫినెట్లీ చాలా మంది బసవాక్యూ అకాడమీ ద్వారా నేర్చుకున్న వాళ్ళు, దే ఇంక్రీజ్డ్ దేర్ స్కిల్స్ అండ్ దే ఇంక్రీజ్ దేర్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్. అట్లీస్ట్ యూ కెన్ safeguard your family. So I'm coming September 5th and 6th in Hyderabad. So I will teach you pulse diagnosis and how to cure or how to get relief from chronic diseases with food, with alternate medicines and small lifestyle corrections. ఇది చేసుకుంటే చాలు. ఏది తినాలనేది ఇంపార్టెంట్. అన్నిదే ఇప్పుడు ఎట్లా అయిందంటే, ఇండియాలో మన ఫాదర్కి, ఫోర్ ఫాదర్కి తినేకి లేదు, కష్టం వాళ్ళకి. ఇక్కడ అన్నీ ఉన్నాయి. మొన్న మా ఫ్రెండ్ ఇంటికి పోతే అన్ని డ్రై ఫ్రూట్స్ ఇంతింతున్నాయి, కానీ వాడికి తెలియదు ఏది తినాలి, ఏది తినకూడదు. ఎండాకాలంలో ఏం తినాలి, వర్షం కాలంలో ఏం తినాలి తెలియదు. ఊరికి అన్నీ తింటారు, మళ్ళీ డాక్టర్ దగ్గర పోతారు. సో యూ నీడ్ టు లెర్న్ ఏంటంటే ఏ ఫుడ్లో ఏ ఎనర్జీ ఉంది, ఎప్పుడు తీసుకోవాలి. మీ బాడీ కాన్స్టిట్యూషన్ కఫా అయితే ఏ ఫుడ్ మ్యాచ్ అవుతుంది, మీ బాడీ కాన్స్టిట్యూషన్ వాతం ఉంటే ఎట్లా. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాత నేచర్ ఉన్న వాళ్ళకి బాడీలో వాటర్ కంటెంట్, ఫ్లూయిడ్స్ తక్కువ ఉంటుంది. వాళ్ళు ప్రోటీన్ తక్కువ తినాలి. ఎందుకు అంటే ప్రోటీన్ డైజెస్ట్ అవ్వాలంటే వాటర్ కావాలి. ఆ వాటర్ వాత పర్సన్లో తక్కువ ఉంటుంది. అదే కఫం కాన్స్టిట్యూషన్ ఉంటే, కఫ అంటే హెవీ బిల్ట్, చాలా లావుగా ఉంటారు. వాళ్ళు కార్బోహైడ్రేట్స్ ఎంత తక్కువ తింటే అంత మంచిది. వాళ్ళు ప్రోటీన్ ఎక్కువ తినచ్చు, ఆయిల్ ఎక్కువ తినచ్చు, కానీ కార్బోహైడ్రేట్ చాలా తక్కువ తినాలి. ఏ ఫుడ్లో కార్బోహైడ్రేట్ తక్కువ ఉంటుంది, ఏ ఫుడ్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది,
ఆ లాజిక్ మీరు తెలుసుకుంటే డెఫినెట్గా మీరు ఇప్పుడు చేస్తున్న ప్రాక్టీస్ ఇంకా ఫైన్ ట్యూన్ చేసి బెటర్ రిజల్ట్ ఇవ్వచ్చు. విల్ పుట్ అవర్ ఎఫర్ట్ by working with Vamshi Krishna and Abhinav. So if possible, we'll take offline and online trainings and we'll give you some working protocols. ఎందుకంటే మనం నేర్చుకోవడానికి 6 months 1 year పడుతుంది. అంత లోపల కొన్ని రెడీమేడ్ ప్రోటోకాల్స్ ఉంటే, నేను 17 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను, నా దగ్గర కొంచెం ఇది వర్క్ అవుతుంది, ఇది వర్క్ అవుతుంది ఉంటుంది కదా. ఇఫ్ ఐ షేర్ దోస్ థింగ్స్, డెఫినెట్గా మీరు డే 1 నుంచి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. Okay, so all of you just try dark blue color today, and tomorrow I will ask your feedbacks, and tomorrow I'll come up with one more color. Okay, thank you very much. Good night. Thank you, sir. Thank you very much. Thank you. Thank you, sir. Yes.